హాయ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ నాగా. ఇది మన కొత్త ఛానల్ 'నాగా ఫీలింగ్'లో మూడో వీడియో. అండ్ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఏంటి అదే సివిక్ సెన్స్. సివిక్ సెన్స్ అంటే మనం రోడ్డు మీద లేదా ఇంట్లో ఎలా పడితే అలా ఊయడాలు, ఏది ఎక్కడ పడితే అక్కడ పడేయడాలు జరుగుతుంటది కదా! సో, దాని గురించి ఏదో నా చిన్న ఒపీనియన్, నా ఉద్దేశం షేర్ చేసుకుందామని చేస్తున్న ప్రయత్నం. అండ్ ఎవరైతే ఛానల్‌కొచ్చారో, కొత్తగా ఎవరొచ్చారో నన్ను మీరెక్కడో చూసినట్టు గుర్తుందా? ఇలా ఇలా చూస్తే గుర్తుపడతారా? 'బిగ్ బాస్' అగ్ని పరీక్షలో 'నాగా 2 స్టార్స్' నేనే. బాగున్నారా? హాయ్. సో, ఏం లేదు. సివిక్ సెన్స్. ఇప్పుడు మనము చాలామంది టూరిస్టులు ఇండియాకి ఇప్పుడు మనకేంటి ఫారిన్ జాబ్స్ పెద్ద పెద్ద మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ జాబ్స్ రావాలనుకుంటూ ఉంటాం. కానీ అదే వేరే దేశాల వాళ్ళు ఇండియాలోకొచ్చి క్లీన్లీనెస్ ఇప్పుడు ఎలాగో మనల్ని చీప్ లేబర్‌లా చూస్తున్నారు. ఓకే. చీప్ లేబర్ ఇలా చూస్తున్నారు. సాలరీ కూడా వేరే దేశాలు వాళ్ళు వేరే దేశాల్లో ఇచ్చే సాలరీ కంటే ఇండియాలో మనకిచ్చే సాలరీస్ చాలా తక్కువ. అండ్ అదే కాకుండా దానిపైన ఏంటి ఆ ఫారెన్ కంపెనీ ఓనర్స్ గానీ, సీఈఓస్ గానీ, సీఎఫ్ఓస్ గానీ ఎప్పుడైనా ఇండియాకొస్తే ఏందిరా ఈ దేశం ఇంత దరిద్రంగా ఉంది. ఏది ఒకటి ఎయిర్ క్వాలిటీ, 2 వాటర్ క్వాలిటీ, మూడోది రోడ్ పొల్యూషన్, సివిక్ సెన్స్. మనం బట్టలేసుకునే విధానం గానీ, రోడ్డు మీద ఊసే విధానం అన్నీ మాట్లాడతాయి. సపోజ్ రోడ్డు మీద ఊసేది గుర్తొచ్చింది గదా! నేను ఒక 1 మంత్ బ్యాక్ అది గూడా 1 మంత్ బ్యాక్ అనుకుంటా. విజయవాడ నుంచి మంగళగిరికి పాదయాత్ర చేశా. మహా అయితే ఒక 16, 20 కిలోమీటర్స్ లోపే పాదయాత్ర. ఎందుకో నాకు నడుచుకుంటూ వెళ్ళాలనిపించింది. సో, నడుచుకుంటూ వెళ్ళా. ఆ వ్లాగ్‌లో చాలా మందికి చూపించాను. ప్రతి అడుగు సపోజ్ ప్రతి ఇంత డిస్టెన్స్‌కి విమల్, విమల్ పాన్ మసాలా, విమల్ ప్యాకెట్లు రోడ్డంతా ఎన్నో లక్షల ప్యాకెట్లు పడున్నాయి. హైవేకి 2 పక్కల. సరే. ఇప్పుడేంది హైవే గదా! లారీ డ్రైవర్స్ ఇలాగ ఊసుకొని వెళ్ళిపోతారు గదా! అనుకోవచ్చు. మొన్న ఒక 2 వీక్స్ బ్యాక్ కాశ్మీర్ వెళ్ళాను. గుల్మార్గ్. గుల్మార్గ్ ఫేజ్ 2, ఫేజ్ 1 నుంచి కిందకి రావాలంటే అది రోప్ ఉంటది. రోపు మనం రోప్ నుంచి కిందకి రావాలి. రోప్ వే. అక్కడ లైన్‌లో నించోవాలి. ఒక 2 గంటలు లైన్‌లో నించున్నాం. ఆ లైన్ మొత్తం మంచు గడ్డల్లో కోళ్ళులో అందరూ విమల్స్. ఫు! అది మన సివిక్ సెన్స్. అండ్ అలాగే గోవాకి వాటిల్లో అక్కడ ఫారినర్స్ చాలా మంది మనకు కనపడతారు గానీ, కాశ్మీర్‌లో నేను 5 డేస్ ఉన్నాను గదా! ఒక్క ఫారినర్ కనిపియలే నాకు. నాకు రీజన్ తెలీదు. నో ఐడియా. అది సివిక్ సెన్స్ కాకపోవచ్చు. ఎందుకంటే ఈవెన్ గోవాలో గూడా చాలా గలీజ్‌గా సివిక్ సెన్స్ మనం బీచ్‌లో ఎంత దరిద్రంగా ఉంటది. సో, బేసిక్‌గా బీచ్ గుర్తొచ్చింది కాబట్టి వాటర్ గురించి చెప్తాను. వాటర్ పొల్యూషన్. ఇప్పుడు మన కాలువలంటే ఇంటి పక్కన డ్రైనేజ్ కాలువల గురించి కాదు చెప్పేది. ప్రతి ఊర్లో చిన్న చిన్న అంటే చిన్న చిన్న బ్రిడ్జ్‌లుంటాయి. చిన్నది ఒక 30 ఫీట్, 20 ఫీట్ కొన్ని 40 ఫీట్ బ్రిడ్జెస్ కూడా ఉంటాయి. సో, కింద కాలువ ఆల్రెడీ కొన్ని ఎండిపోయి ఉన్నాయి. కొన్ని అప్పుడప్పుడు ఫ్లో అవుతా ఉంటాయి. నల్ల వాటరు, గ్రీన్ వాటరు మనం అనొచ్చు ఇండస్ట్రియల్ వేస్ట్ కూడా ఏస్తూ ఉంటారు కదా! అని మనం అనుకోవచ్చు. సో, ఇండస్ట్రియల్ వేస్ట్ గురించి మనం సెకండరీ వద్దాం. ఫస్ట్ ఏంటి? మనం ఎలాంటి కాలువ చూసుకున్నా గాని ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్నీ ఏది ఎక్కడ పడితే అక్కడ ఇసిరేయడాలు. ఇప్పుడు సపోజ్ మనం బ్లేమ్ చేయొచ్చు. గవర్నమెంట్ పొల్యూషన్ ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్‌లోకి వదిలేస్తుంది కదా! కాలువలోకి వదిలేస్తుంది కదా! అది మళ్ళీ సముద్రంలోకి వెళ్తుంది కదా! అనేసి. వాళ్ళేమంటారు? అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ ఎవరేసారు అనేసి మనం ఎలా అంటే ఇప్పుడు స్పైడర్ మ్యాన్‌ది ఒక మీమ్ ఉంటది. యూ 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 ఒకళ్ళనొకళ్ళు చేతులు చూపించుకోవడాలు. ఫస్ట్ మనం ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ అక్కడ పడేసే ముందు మనం అసలు పడేయలేదనుకోండి, మనం అసలు వేయలేదనుకోండి, మొత్తం ఓన్లీ మనం వేయకపోయినా వాటర్ మొత్తం గ్రీన్‌గా, బ్లాక్‌గా ఉందనుకోండి, మనం చొక్కా పట్టుకొని అడగొచ్చు గవర్నమెంట్‌ని. ఏంట్రా మీరు ఇండస్ట్రియల్ వేస్ట్ మీరక్కడ ఏస్తున్నారు. అది సముద్రంలో కలిసి మళ్ళీ అది రీసైకిల్ అయ్యి మరి వానలాగా మారి మళ్ళీ అది మన చెట్టులో పడతా ఉంటది. యాసిడ్ రైన్స్ పడతా ఉంటే మన గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోతా ఉంటది. ఇప్పుడు బేసిక్‌గా పొల్యూషన్ అనేది ఎలా అంటే ఇన్‌స్టంట్ రిజల్ట్ రాదు మనకి. ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ రాదు. మనం ఎప్పుడైనా గాని ఈ రోజుల్లో ఎస్పెషల్లీ ఈ జనరేషన్‌లో ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ కోసం అంటే నాకిప్పుడు అయిపోలేదని గాని, నాకిప్పుడే చేసిన పనికి ఇప్పుడే రిజల్ట్ రావాలి. ఇప్పుడు వ్యవసాయమైనా గాని వ్యవసాయం లాంటి పనులు ఎలా ఉంటదంటే ఫార్మర్ ఎలా అంటే లేదా సినిమా తీయాలన్నా, సినిమాలు లాంటి ప్రొఫెషన్ గాని, వ్యవసాయం లాంటి ప్రొఫెషన్ ఏంటంటే వాళ్ళు ఒక సంవత్సరం కొన్ని నెలల్లో కష్టపడితే రిజల్ట్ కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత కనబడతది. ఈ రోజు చెట్టు నాటితే మామిడి చెట్టు ఒక సంవత్సరం తర్వాత ఎప్పుడో చెట్లు పండిస్తది. సినిమా వాళ్ళు ఇప్పుడు కష్టపడితే సంవత్సరం తర్వాత, 2 ఏళ్ల తర్వాత రిజల్ట్ వస్తది. పొల్యూషన్ గూడా అలాంటిదే. మనం ఈరోజు ఇప్పుడు నీట్‌గా ఉంటే రేపొద్దున చాలా మంచిగా ఉంటది. భావితరాల వాళ్ళకి చాలా బావుంటది. మనం ఈరోజు ఏందంటే, ఏముంది అలా రోడ్డు మీద ఎళ్తే నేను బాటిల్ పడేస్తా, మజ్జిగ ప్యాకెట్ పడేస్తా, థూ అని ఊసేస్తా అని అనుకుంటా ఉంటే, రేపొద్దున్న వాళ్ళకి అది అప్పుడు ప్లాస్టిక్కు బయోడిగ్రేడ్ అవ్వాలంటే మన ప్రకృతిలో కలిసిపోవాలంటే ఎన్నో వేల సంవత్సరాలు పట్టుద్ది. అప్పటిదాకా అది కలుషితం చేస్తూనే ఉంటది. ఈవెన్ మెరైన్ లైఫ్‌లో ఉన్న జంతువులు కూడా చాలా అడ్డుపడి చాలా లైఫ్ పాడైపోయి
మొత్తం ఇంబాలెన్స్ అయిపోతది. ఇప్పుడు అనొచ్చు, ఏ మొదలు పెట్టావులేరా నువ్వు సివిక్ సెన్స్ బొంగు ఎందుకు చేయాలి మేము ఎవడు చేయట్లేదుగా అనేసి మీరు అనుకోవచ్చు. మనం మన ఇంట్లో ఇప్పుడు నేనొక్కడిని ఇంట్లో చెత్త, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్. ఇప్పుడు ఎలాగో గవర్నమెంట్ కూడా అప్పుడప్పుడు చెత్త సరిగ్గా తీసుకెళ్ళకపోవచ్చు. అట్‌లీస్ట్ మన కర్తవ్యం ఇంట్లో ఇప్పుడు మనం చేసే ప్రతి పనికి ఇన్‌పుట్ చేస్తే ఔట్‌పుట్ ఉంటది. అంటే వేస్ట్ అనేది కూడా క్రియేట్ అవుతది. సో, మనం చేసే ప్రతి పని ఈవెన్ ఎలక్ట్రిసిటీ గూడా అనవసరం ఎలక్ట్రిసిటీ బంద్ జేసి, అనవసరమైన చోట వాటర్ వేస్ట్ చేయకుండా, ఇవన్నీ చేస్తా ఉంటే వేస్ట్‌ని తీసుకెళ్ళి వేస్ట్ దగ్గరే పడేసి మనం ఇప్పుడు ఒక సామెతుంది. ఏది? పెళ్ళాం కోతిలా ఉండాలి, ఇల్లు ఇరుగ్గా ఉండాలనేసి. సారీ కాలొచ్చింది. పెళ్ళాం కోతిలా ఉండాలి అంటే పెళ్ళాం దరిద్రంగా ఉండాలని చెప్పడం కాదు. అది మీ ప్రిఫరెన్స్. మామూలుగా సామెత ఆల్రెడీ ఇది తెలుగులో ఉన్న సామెత. ఇల్లు ఇరుగ్గా ఉండాలని చెప్తారు గానీ, ఇల్లు దరిద్రంగా ఉంచుకోండి అని చెప్పరు. ఇల్లు ఇరుగ్గా ఉండాలని ఎందుకు చెప్తారంటే, ఎవరైనా బంధువులొచ్చి పెద్ద పెద్ద విలాసమైన ఇల్లులున్నాయనుకోండి, వాళ్ళు మన ఇంట్లో ఉండి మన ఫుడ్డే తిని మనల్నే వెన్నుపోటు పొడిచి మన దగ్గర నుంచి లాగేసుకునే ప్రయత్నాలుంటాయి. సో, ఇల్లు ఇరుగ్గా ఉంటే అరె! ఎందుకురా ఆడింటికెళ్ళడం అనేసి అంటారుగా అని రారు. సో, ఇల్లు ఇరుగ్గా ఉండాలని చెప్తారు గానీ, పెద్దవాళ్ళు ఇల్లు దరిద్రంగా ఉంచుకోమని చెప్పరు. ఇల్లు దరిద్రంగా ఇప్పుడు మన మైండ్ ఉంది. మన మైండ్‌లో ఎప్పుడు ప్లెజెంట్‌గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, సింపుల్‌గా ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలని కోరుకుంటూ ఉంటాం. మన మైండ్‌లో అలా ఉన్నప్పుడు మన బాడీ అండ్ మన ప్లేస్ గూడా చక్కగా ఉంచుకుంటే మనం ఆహ్, మన దగ్గర నుంచే. ఇప్పుడు సపోజ్ కొన్ని దేశాల్లో ఇప్పుడు చైనా, జపాన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళకి స్కూల్‌లో ఉన్న దగ్గర నుంచి పిల్లలు స్కూల్‌కి రాంగానే షూస్ ర్యాక్‌లో పెట్టాలి. చెత్త ఓన్లీ చెత్త డబ్బాలో పడేయాలి. ఎలాంటి చెత్త పేపర్ వేస్ట్ ఒక దాంట్లో, ప్లాస్టిక్ వేస్ట్ కొన్ని కొన్ని రైల్వే స్టేషన్స్‌లో, కొన్ని కొన్ని ఎయిర్‌పోర్ట్స్‌లో, కొన్ని కొన్ని రోడ్ల మీద వెట్ వేస్ట్ అలా పెట్టేసినా గూడా అది ట్రైనింగ్ లేదు. అది ఎవరు రోజు అదొక చెప్పేవాళ్ళు లేరు మనకి. అరే! ఇది ఇక్కడే పడేయాలి, ఇక్కడే పడేయాలి అనేసి. మనం ఇప్పుడు నేను చెప్పడం ఎందుకండి, మీరు ఒక్కసారి రోడ్డు మీదకెళ్ళండి మీకు తెలుసు. రోడ్డు మీద రోడ్డు మీద ఎళ్ళడం దాకెందుకు మనమే రోడ్డు మీదకెళ్ళి పడేస్తుంటాం గదా! అంటే గలీజయిపోతుంది. అండ్ ఇంకోటి సామెతుంది. గరికపాటి వారు ఇంకోటి జెప్పారు. ఏం జెప్పారు? ఆహ్, ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టాలి. ఎప్పుడు విషయం ఎప్పటిదప్పుడే చేసేయాలి. ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలనేసి. సో, ఈ 3 చేస్తే మనకి లైఫ్‌లో సమస్యలు తగ్గిపోతాయి. బట్ ఈ మూడిట్లో 2 పక్కన పెట్టేద్దాం. మనకి అవసరమైంది ఎక్కడి వస్తువు అక్కడ తీసి పెట్టేయాలి. సో, ఎప్పుడైతే మనం ఎక్కడి వస్తువు అక్కడ తీసి పెట్టేస్తామో, సపోజ్ మనం రూమ్ నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. రూమ్ నీట్‌గా చూడండి ఇప్పుడు నేను మడత పెడుతున్నాను. నీట్‌గా సర్దేసుకున్నాను అనుకోండి. నాకు ఐడియా ఉంటది. నేను ఏది ఎక్కడ పెట్టాను. సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్ తగ్గిపోతుంది. టైమ్ సేవ్ అవుతుంది. రూమ్ చాలా నీట్‌గా ఉంటది. ఎప్పుడైతే మన రూమ్ నీట్‌గా ఉందనుకో మనకి లైఫ్ కొంచెం ఈజీగా ఉంటది. ప్రస్తుతానికైతే నాకివి అనిపించాయి. ఇంకేమైనా పాయింట్స్‌కి చాలా చెప్తా ఉన్నాను. సో, వాటర్ వేస్ట్ గురించి చెప్పాను కదా! అండ్ అలాగే ఎయిర్ పొల్యూషన్. ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్లేసెస్ ఇప్పుడు మొన్న బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇది ట్రైనింగే నడుస్తుంది. ఆ ట్రైనింగ్‌లో ఎంతమంది ప్లేయర్స్ ఇష్యూ చేసారు. ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది. స్టేడియం మీద పావురాళ్ళొచ్చి షిట్టేస్తున్నాయి. సో, ఇలాగ మన ఇండియాలో అయిపోయిందంటే ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్‌ని మనం కంట్రోల్ చేయలేం. ఎందుకంటే మనం ఆల్రెడీ యాస్ ఎ కామన్ పబ్లిక్‌గా మనం వెహికల్స్ వాడుతూ ఉంటాము. ఎలక్ట్రిసిటీ వాడుతూ ఉంటాం. అంతకంటే ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ అవ్వదు. బట్ ఎయిర్ పొల్యూషన్ ఇంకొక వే ఏంటంటే మనం ఏసిన చెత్త గూడా అది ఆ కెమికల్ రియాక్షన్ అయ్యి గాల్లోకి మీథేన్ లాంటి కొన్ని నా కొన్ని ము అదే నార్మల్ నైట్రస్ ఆక్సైడ్ ఇలాంటి కొన్ని హార్మ్‌ఫుల్ కెమికల్స్ గాల్లోకి వదులుతా ఉంటది. సో, ఎలక్ట్రిసిటీ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి మేజర్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ స్టిల్ ఇన్ ఇండియా ఈస్ బై కోల్ ప్రొడక్షన్, థర్మల్ ప్రొడక్షన్. ఆ కోల్‌ని మనం వేరే దేశాలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటి చైనా వాటి కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన ఇండియాలో దొరికే కా కా కార్బన్ కోల్ ఏదైతే ఉందో అది అంత ప్యూర్ కోల్ కాదు. దానివల్ల ఇంకా ఘోరమైన డేంజరస్ హార్మ్‌ఫుల్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. మన ఇండియాలో ఇంకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇంకా రాలేదు. మనకి సోలార్ పవర్ ప్లాంట్స్, విండ్ పవర్ ప్లాంట్స్, ఇలాగా వాటర్ పవర్ ప్లాంట్స్ ఉన్నా కూడా అవి మనకు పెరుగుతున్న ఎలక్ట్రిసిటీ డిమాండ్‌కి సరిపోక ఇంకా మనం కోల్ ఇంకా ఇంపోర్ట్ చేసుకొని ఇంకా స్టిల్ వి ఆర్ బర్నింగ్ కోల్. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్స్, బస్సులు ఇవన్నీ వచ్చేసాయి. వాటికి ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తది? మనం ఏమనుకుంటాం అంటే గ్రీన్ బస్సు, గ్రీన్ కారు, గ్రీన్ వెహికల్, బ్యాటరీ అనుకుంటే బ్యాటరీ తయారు చేయడానికి ఎంత డేంజరో తెలుసా? చాలా 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 హార్మ్‌ఫుల్ డేంజరస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. బ్యాటరీస్ తయారు కూడా. సో, ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను అండ్ అలాగే రోడ్డు మీద మనం ఏసే చెత్త. ఇది మనం ఏస్తే మనం కొంచెం నీట్‌గా ఉంటే మన ట్రావెలర్స్, మన టూరిస్ట్ మనకెప్పుడైతే మనకి డాలర్స్‌లో ఇప్పుడు టూరిజం వల్ల మనకి కొంచెం ఇన్‌కమ్ బాగా జనరేట్ అవుతది ఒక కంట్రీకి. ఒక కంట్రీకి ఒక మంచి రెప్యుటేషన్ టూరిస్టులు తీసుకొస్తారు. ఇన్వెస్ట్‌మెంట్ రావాలంటే టూరిస్టులు తిరిగి అరే! ఈ దేశం బావుంది. ఈ దేశంలో యూత్ చాలా ఉంది. ఈ దేశంలో నిరుద్యోగులు చాలా ఉన్నారు. వాళ్ళకి ఇలాంటి దేశాల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే, మనం పెడితే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వచ్చు, సాలరీస్ ఇవ్వచ్చు అనుకోని వాళ్ళు తిరుగుతా ఉంటారు దేశాలు. టూరిస్టులు కూడా తిరుగుతుంటారు.
సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే శ్రీలంక, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా ఇలా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు గోవాలో చూస్తారు మనం ఎంత చాలా ఇష్యూస్ ఉన్నాయి. అలాగే వేరే ఇప్పుడు ఇప్పుడు చాలామంది టూరిస్టులు కేరళకి వెళ్తున్నారు. ఎందుకంటే కేరళ చాలా బావుంటది. గ్రీన్‌గా ఉంటది. వాటరు, బ్యాక్ వాటర్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటది. అండ్ వేరే దేశాల్లో గూడా వేరే స్టేట్స్‌లో గూడా టూరిస్టులు చాలామంది చెప్తూ ఉంటారు. ఏంట్రా మన ఇండియన్స్‌కి సివిక్ సెన్స్ లేదు. మనం ఊస్తా ఉంటాం గలీజ్‌గా ఉంటదనేసి. ఇప్పుడు నీకు చెప్పడం ఏం చెప్తామండి కొంచెం సివిక్ సెన్స్ కొంచెం నీట్‌గా ఉందాం. మన దేశాన్ని ఫ్యూచర్‌కి కొంచెం ఇప్పుడు మనం కొంచెం సెల్ఫిష్ జనరేషన్ అయిపోయింది. మనం ఒక రైతులాగా ఆలోచించి భావితరాల కోసం కొంచెం ఏదో ఈ 4 మాటలు చెప్దామని చిన్న ప్రయత్నం. అండ్ ఇంకోటేందంటే మొన్న రీసెంట్‌గా విజయవాడలో ఏమైందంటే చిన్న పిల్లోడాడు స్కూల్ పిల్లోడు మేబీ ఒక సెవెంత్ క్లాస్, సిక్స్త్ క్లాస్ ఉంటాడాడు. స్కూల్ అయిపోయిన తర్వాత ఒక పానీపూరి బండి దగ్గర ఆమె పానీపూరి బండి చాట్ చేసి ఇస్తుంది. ఈలోపు నలుగురు స్కూల్ పిల్లలున్నారు. ఇద్దరు రెడ్ బుల్ తాగారు. ఓకేనా? రెడ్ బుల్ తాగేసి ఆ టిన్ను ఆమె చెప్తుంది. "అరే! ఆ టిన్ను డస్ట్‌బిన్‌లో పడేయండ్రా" నేను పక్కన నించొని ర్యాపిడో కోసం వెయిట్ చేస్తూ ఉండే. డస్ట్‌బిన్‌లో పడేయండ్రా అంటే ఆడేం చేశారు? ఆ 2 టిన్నులు రోడ్డు మీద ఫుట్‌బాల్‌లాగా కొట్టారన్నమాట. అది రోడ్డు మధ్యలో ఎళ్లి గట్టిగా అరిచేసా, "అరేయ్! తీరా" అనేసి. కారు దొక్కితే పర్లేదురా, బైకోడు దొక్కితే ఆడు పడిపోతాడా? నీ వల్ల నువ్వు నీ నీ ఆటకు నువ్వు ఆ డీసెన్సీ ఏందిరా? అదేంట్రా అంటే వాడితో గట్టిగా అరిసి 2 రెడ్ బుల్స్ తీపిచ్చా ఆడితో రోడ్డు మీద. ఆమె మామూలుగా తీరా, వద్దురా, ఏకిరా అలా చెప్తుంది. అలా చెప్తే వింటారా పిల్లలు? 2 రెడ్ బుల్ క్యాన్స్ రోడ్డు మీద బైక్ సడెన్‌గా వస్తాడు. ఆ రెడ్ బుల్ క్యాన్స్ 2 వైపులు సెంటర్‌లో ఆడు తొక్కేసినా గాని 2 వైపులు కొంచెం థిక్‌గా ఉంటది. అల్యూమినియం అడ్డంగా నిలువుగా ఉంటది. ఆ బైకోడు కొంచెం ఎళ్ళే స్పీడ్‌లో కొంచెం తొక్కినా గాని స్కిడ్ అయితే జరగకూడదు జరిగితే? చిన్న పిల్లలు. చిన్నప్పటి నుంచి మనకు లేకపోతే ఎలాగా ట్రైనింగు? సో, అంతే. ఈ సివిక్ సెన్స్ గురించి ఏదో చిన్న ప్రయత్నం చేద్దామనేసి థాంక్ యూ. నేను మీ నాగా రేపు ఇంకో వీడియోతో వస్తాను. మొత్తం సర్దేశాను. చిన్న చిన్న ఇప్పుడే ఒక ఇన్‌స్టాగ్రామ్ గూడా నేను రీల్స్ చేస్తూ ఉంటాను. నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ చెప్పడం మర్చిపోయా మీకు. ఆ లింక్ కింద పెట్టడానికి ఇంకా ఈ ఛానెల్ పర్మిషన్ రాలేదు. నాగ ప్రశాంత్ అని కొట్టేయండి వస్తది. సో, సివిక్ సెన్స్ గురించి కూడా ఒక వీడియో పెట్టాను. అది ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాగంటే కామెడీ వీడియో. సర్కాజమ్‌గా చెప్తాను. ఇక్కడ కొంచెం ఓపెన్‌గా మన యూట్యూబ్‌లో ఒక 10 నిమిషాల వీడియోలు అలా చేసుకోవచ్చు కాబట్టి కొంచెం ఓపెన్‌గా చెప్తున్నాను. సో, అది ఈ ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్నమాట ఇవన్నీ. సో, ఇది గూడా నీట్‌గా అలా సర్దేసుకొని సో, అదనమాట. సో, థాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నాగా రేపు ఇంకో వీడియోతో వచ్చేస్తాను. లవ్ యూ, టేక్ కేర్. ప్లీజ్ కీప్ ద సరౌండింగ్స్ అండ్ మైండ్, బాడీ ఎవ్రీథింగ్ క్లీన్. దయచేసి శుభ్రంగా ఉంచండి డార్లింగ్. మనం శుభ్రంగా ఉందాం. మన శుభ్రత ఉంటే చాలా బావుంటది. మన దగ్గరికి జనాలొస్తారు. జనాలు వచ్చినా రాకపోయినా గానీ హ్యాపీనెస్ ఉంటది. పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. థాంక్ యూ. లవ్ యూ. టేక్ కేర్. బై.